హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి గైస్. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి మనకి మరొక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. 14,298 పోస్టులు అనేవి ఇందులో తీశారనమాట. కేవలం వచ్చేసి మీకు 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునే ప్లేస్లోనే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా గైస్, మీకు ఇది వచ్చేసి బెస్ట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇందులో ఫస్ట్గా డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇందులో టోటల్ వేకెన్సీస్ అని వచ్చి మనకి ఎన్నైతే ప్రొవైడ్ చేశారంటే ఇక్కడ మనకి 1498 వేకెన్సీస్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఓకే నైస్. అలాగే మనకి దీనికి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీరు 10th పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, 10+2 లేదా ఇంటర్ పాస్ అయినా సరే మీరు ఈ జాబ్స్కి అనేది క్వాలిఫై అనమాట. ఓకేనా, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి మినిమం వచ్చేసి మనకి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 36 ఇయర్స్ ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసి. ఓకేనా గైస్, ఒకవేళ మీకు ఈ వీడియోకి వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో వచ్చేసి హౌ టు అప్లై అని అయితే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి మళ్ళీ చేస్తాను అనమాట. ఓకేనా గైస్. అలాగే ఈ జాబ్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 years, అలాగే పీడబ్ల్యూ వాళ్ళ కేటగిరీలో ఇంకా అదర్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మనకి 15 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ డీటెయిల్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్. అలాగే మనకి దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి ఈ పోస్ట్స్కి వచ్చేసి పెర్ పోస్ట్ వచ్చేసి మనకి 500 పడుతుంది అనమాట. అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుందామన్నా సరే ప్రతి వాళ్ళకి కూడా 500 అనేది పడుతుంది. ఎయిదర్ మీరు ఆన్లైన్లో వచ్చేసి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అలాగే మనకి దీనికి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డైరెక్ట్గా మీకు కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా గైస్. ఆ తర్వాత మీరు జాబ్లోని జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. మీరు శాలరీ చెక్ చేసుకున్నట్టయితే మనకి శాలరీ వచ్చేసి మనకి పర్ మంత్ వచ్చేసి 40,000 శాలరీ అనేది పే చేస్తారనమాట. ఎక్స్ట్రాగా చూసుకున్నట్టయితే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెల్ అండ్ అలవెన్సెస్, డిఆర్ఎల్ అలవెన్సెస్, అదర్ పెర్కల్స్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే టోటల్ కలుపుకొని మీకు 50K వరకు అయితే మీకు పర్ మంత్ అనేది మీకు పే చేస్తారనమాట. శాలరీ వచ్చేసి మీకు వచ్చేసి ఓకేనా. అలాగే దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మనకి October 2 నుంచి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనమాట. అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్టయితే మీకు 16th October అనమాట. మనకి 14 days అనేవి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పించారనమాట. ఓకేనా గైస్. అంటే మీకు మినిమం 2 weeks ఉంటుంది టైము అప్లై చేసుకోవడానికి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ మీరు నిజంగా వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలనుకుంటే మీకు కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే మీకు అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒరిజినల్ లింక్స్ వచ్చేసి ఒక్కనే గైస్ వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 likes అనేది టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.